ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. మరొక శ్రేష్టమైన సమయంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. మరి ఈ రోజున మానవుని హృదయాన్ని ఏ విధముగా సాతానుడు ఆక్రమించుకొని వాడు ఆలోచనలు పెట్టి మనుషులని అపవిత్రులుగా మార్చివేస్తున్నాడో, దేవునికి వ్యతిరేకంగా మార్చివేస్తున్నాడో ఈ దినాల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. రెండవదిగా మనం చూసినప్పుడు మానవుని హృదయంలో నుండి దొంగతనం చేయటానికి దురాలోచనలు బయటికి వచ్చి దొంగలుగా మారిపోతూ ఉన్నారని మనం చూశాము. ఆ భాగాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే సామెతలు 6వ అధ్యాయం 30వ వచనంలో దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిని ఎడల, అక్కడ మనం చూసినప్పుడు ఆకలితో ఉన్నప్పుడు దొంగతనం చేస్తాడని, ఆ తర్వాత దొరికితే వాడి ఆస్తి అంతటినీ అమ్మినప్పటికీ వాడు తీర్చలేనటువంటి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాడని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎంతోమంది దొంగలుగా మారిపోయి వారి జీవితాలలో చెరగని ముద్ర వారి పైన పడుతూ ఉన్నది. పిల్లలకు తన వంశం అంతటికి కూడా ఒక చెడ్డ పేరును తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన సందర్భంలో యేసుక్రీస్తు వారి పక్కన దొంగలు కూడా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ రోజున ఆ పేరు తీసివేయగలిగిన సామర్థ్యం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ వ్యక్తి పొందుకున్నట్లుగా, ఎటువంటి దొంగనైనా క్షమించుటకు దేవుడు కృప చూపి దొంగలను కూడా ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితం అనుగ్రహించి ఆ పాత పేరు కొట్టివేసి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్నిచ్చి మంచి పేరు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దొంగ గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. అంటే అంత భయంకరమైన దొంగ యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచుట ద్వారా ఆ దొంగకు పరదేశంలోకి వెళ్ళే అవకాశం దక్కినట్లుగా ఈ వాక్యపు వెలుగులో మనం చూస్తూ ఉన్నాం. నువ్వెవరివైనా సరే ఈ లోకం నీ పైన నువ్వు చేసిన ఆ దొంగతనాలను బట్టి ఆ చెడ్డ పేరు, ఆ ముద్ర నీకు వేయబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే ఆ చెడ్డ పేరు తొలగించి ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితం అనుగ్రహించి ఆయన ఉండే ఆ యొక్క స్థలములోకి తీసుకొని వెళ్తున్నట్లుగా ఈ వాక్య వెలుగులో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నిన్ను ఆశీర్వదించడానికే ఈ వాక్యము ద్వారా, నీ జీవితాన్ని మహిమకరంగా మార్చడానికే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకొని ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.